ఆశలు అడియాసలుగా మారిన దశలు, పదోన్నతి కోసం ఏళ్ల తరబడి సాగిన నిరీక్షణలు, సముచిత క్యాడర్ కోసం చేసిన తపనలు అన్నీ వృధా అయ్యాయి. వెనక బ్యాచ్ ఉద్యోగులు ముందుకు దూసుకెళ్తున్నారు, కానీ వీళ్ల స్థానం మాత్రం అదే స్థిరంగా నిలిచిపోయింది. ఇది ఒక్క ఏడాది కథ కాదు, 3 దశాబ్దాలుగా బాహ్య ప్రపంచానికి కనపడని వేదన. పవర్ ఎక్కడా అనే ప్రశ్న నిత్యం మన మనసును తొలిచే ఆవేదనగా మారింది. 1995-1996 బ్యాచ్ కి చెందిన ఎస్ఐ ఉద్యోగుల బాధలు చెప్పలేనివి. పాలకులు పట్టించుకోని సమస్యలివి. వ్యవస్థలోని లోపాలకు ఇవి ఉదాహరణలు. ఉద్యోగ హోదా అందుకోవడం గగనమైన వాస్తవం ఇక్కడే. వారి ప్రమోషన్ అనే పదం గాల్లో తేలిపోతున్న ఈ పరిస్థితి వెనుక అసలు కారణం ఏమిటి? నాడు ఏం జరిగింది? ఎందుకు ఖాళీల పదోన్నతులు అందని ద్రాక్ష పండులా మారిపోయాయి? ఇప్పుడు ఆ వివరాలేందో చూద్దాం. పోలీస్ ఆ పేరు వినగానే సెల్యూట్ కొట్టాల్సిందే. కానిస్టేబుల్ నుంచి రాష్ట్ర డీజీపీ వరకు ధరించే కాకి యూనిఫామ్ అది కేవలం దుస్తులే కాదు, న్యాయం, ధర్మ పరిరక్షణకు నిలువుటద్దం, సమాజంలో గౌరవప్రదమైన హోదా, భద్రతకు ప్రతీక. అందుకే చిన్ననాటి నుంచే పోలీసు ఉద్యోగం పట్ల ఆసక్తి, కుతూహలం పెరుగుతుంది. డ్యూటీలో చేరగానే సేవే మాకు ధర్మం అనే భావంతో మురిసిపోతారు. ఇది నిత్యం కనిపించే దృశ్యం, కానీ కాకి లోపల కూడా తేడాలుంటాయి. వారిలో కూడా ఆవేదన తొంగి చూస్తుంది. న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం నిత్యం పోరాడేవారు ఉన్నారు. అలాంటి వారిలో 1995-1996 బ్యాచ్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు వారి మౌన వేదనను గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. పదోన్నతి ఉద్యోగ జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టం. కానీ 1995-96 బ్యాచ్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లకు అది గాలిలో తేలిన ఆశగా మిగిలిపోయింది. 7 ఏళ్లలో రావాల్సిన ప్రమోషన్ 2010లో సిఐ పోస్టింగ్ రూపంలో వచ్చినా నాటి నుంచి నేటి వరకు ఊరు మారుతుందే గాని కాకి గౌరవాన్ని అందించే పదోన్నతి మాత్రం దక్కలేదు. వాస్తవానికి పోలీసు వ్యవస్థలో కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ నుంచి డీజీపీ వరకు వివిధ స్థాయిలు ఉంటాయి. కింది స్థాయి నుంచి ఎదిగే వారిని ర్యాంకర్స్ అంటారు. రాత పరీక్షల ద్వారా డైరెక్ట్గా రిక్రూట్ అయ్యేవారు మరో విభాగం. కానిస్టేబుల్గా డ్యూటీ ప్రారంభించిన ప్రతి పోలీస్ తన జీవితంలో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐగా పదవీ విరమణ పొందుతుంటారు. ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన అధికారి సాధారణంగా సిఐ, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయిలో పదవి విరమణ పొందుతారు. అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారు ఐజీ, చివరకు డిఐజీ స్థాయికి చేరుకుంటారు. ఈ కోణంలో చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995-96 సంవత్సరాల్లో సుమారు 450 మంది ఎస్ఐలుగా బాధ్యతలు చేపట్టారు. కానీ పోస్టింగ్ ఖాళీల నేపథ్యంలో 15 సంవత్సరాల తర్వాత సీఐలుగా పదోన్నతులు లభించాయి. అప్పటి నుంచి నేటి వరకు వారు అక్కడే నిలిచిపోయారు. అదే స్థానం, అదే హోదా. ఇదే సమయంలో కానిస్టేబుల్ స్థాయి నుంచి పైకి ఎదిగిన వారు అదే సీఐల పక్కన కూర్చోవడంతో 1995-96 బ్యాచ్ పోలీస్ అధికారులు సీనియర్లుగా మిగిలిపోయారు. పదోన్నతి వచ్చినా పదవిలో మార్పు లేకుండా వారి ప్రయాణం అక్కడే ఆగిపోయింది. ఇది కేవలం వ్యక్తిగత బాధ కాదు, వ్యవస్థలోని లోపాన్ని ప్రతిబింబించే వాస్తవం. రెండు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 1995-96 బ్యాచ్ పోలీస్ అధికారులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆ సమయంలో నాటి ప్రభుత్వం సీఐల పదోన్నతికి కొత్త రూపం తీసుకొచ్చింది. సూపర్ న్యూమరీగా 100 మందికి ప్రత్యేక అవకాశం కల్పించడంతో పాటు పదవీ విరమణ వయసును 60కి పెంచారు. ఈ పరిణామంతో తెలంగాణకు చెందిన అధికారులు సైతం స్థానికత ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో డీఎస్పీగా ప్రమోషన్ పొందారు.
నాడు హోదా పెరిగింది కానీ అందుకు తగ్గట్టుగా ప్రయోజనాలు మాత్రం కల్పించలేదు. కేవలం హోదా కోసం వచ్చిన వారు పదవీ విరమణ అనంతరం తిరిగి తెలంగాణకు వెళ్లిపోయారు. కానీ వారి సీనియారిటీ ఆధారంగా ఏపీలోని 1995-96 బ్యాచ్ అధికారులపై ప్రభావం చూపడంతో వారు మాత్రం ఆశల పల్లకీలోనే మిగిలిపోయారు. పదవిలో మార్పు లేకుండా వారి పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే క్రమంలో నాటి టీడీపీ ప్రభుత్వం పోలీసు అధికారుల సమస్యలను పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. సంక్షేమాన్ని దగ్గర చేయాల్సిన పోలీసు సంఘం కూడా చేతులెత్తేయడంతో వెరసి అలా 5 ఏళ్లు మౌనంగా గడిచిపోయాయి. అనూహ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో పదవీ విరమణ వయసును 62కి పెంచారు. దీంతో తెలంగాణలోని మరికొంతమంది అధికారులు ఏపీ వైపు తొంగి చూశారు. ఎందుకంటే అప్పటికి తెలంగాణలో పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలుగా ఉండేది. ఈ పరిస్థితి రాజకీయ చక్రబంధంలో మరింత సంక్లిష్టంగా మారింది. పదోన్నతికి మార్గం కనిపించక హోదా కోసం ఎదురుచూసే 95-96 బ్యాచ్ పోలీస్ అధికారుల ఆశలు మరో 5 ఏళ్ల పల్లకీలోనే మిగిలిపోయాయి. పదోన్నతి అనేది కేవలం హోదా మార్పు మాత్రమే కాదు, అది ఉద్యోగి జీవితంలో ఆర్థిక పుష్టికి కూడా దోహదపడుతుంది. రూల్ ప్రకారం ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ రావాలి. ఆ లెక్కను చూస్తే 1995-96 బ్యాచ్కు చెందిన ఎస్ఐలకు ఇప్పటి వరకు కనీసం 4 ప్రమోషన్లు రావాల్సి ఉంది. ఆ విధంగా జరిగి ఉంటే నేడు వారు అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉండేవారు. కానీ పరిస్థితులు, ప్రభుత్వాల తీరుతో కొంతమంది సీఐలుగానే పదవి విరమణ పొందారు. ప్రతి ప్రమోషన్తో పాటు 2 ఇంక్రిమెంట్లు కూడా వారికి అందాల్సి ఉంటుంది. కానీ పదోన్నతిలో జరిగిన ఆలస్యం వల్ల న్యాయబద్ధంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు కూడా వారికి అందలేదు. ఈ కారణంగా లక్షల్లో రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇది కేవలం ఉద్యోగ హోదా విషయంలోనే కాదు, వారి కుటుంబ జీవన ప్రమాణంపై, భవిష్యత్తు భద్రతపై, ఆత్మగౌరవంపై తీవ్ర ప్రభావం చూపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ అనేక లోపాలతో దారుణంగా తయారైంది. 26 జిల్లాలుగా రాష్ట్రాన్ని విభజించినా అందుకనుగుణంగా పోలీసు శాఖలో పోస్టులు పెరగలేదు. ఉద్యోగులకు ఎంతో కీలకమైన పోలీస్ అకాడమీ నేటికీ లేదు. సంక్షేమం పేరుతో నిధుల కొరత ఏర్పడడంతో పోలీస్ వెహికల్స్ కొనలేని పరిస్థితి కూడా ఎదురైంది. ఈ అన్ని సమస్యలు 1995-96 బ్యాచ్ పోలీస్ అధికారులను తీవ్రంగా వెంటాడుతున్నాయి. ప్రత్యేకించి పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ మహిళా అధికారులకు అవకాశాలు లేకపోవడం వల్ల వారు మరింతగా కుంగిపోతున్నారు. ఇటు గౌరవం లేక అటు ఆర్థికంగా నష్టపోవడం వల్ల నేటికి చెప్పుకోలేని వ్యధను అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారి కష్టాలు తీరలేదు. తెలంగాణలో ఇప్పటి వరకు డ్యూటీ చేసిన కొంతమంది అధికారులు పైరవీలతో ఏపీలో పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు. ఓ అధికారి ఓల్డ్ డేట్ ఆధారంగా మేనేజ్ చేసి మరీ పోస్టింగ్ పొందారు. కానీ ఏళ్లుగా న్యాయంగా ఎదురుచూస్తున్న 1995-96 బ్యాచ్ అధికారులకు మాత్రం పదోన్నతి అందని ద్రాక్ష పండులా మిగిలిపోయింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, ర్యాంకర్ల ప్రమోషన్లలో కూడా కొన్ని స్పష్టమైన నియమాలున్నాయి. ఖాళీల్లో 70% ర్యాంకర్ స్థాయి అధికారులకు కేటాయించాల్సిన నిబంధన ఉన్నప్పటికీ నేడు సుమారు 58 డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని నెరవేర్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కింది స్థాయి ఉద్యోగుల పట్ల అలుసుగా ప్రవర్తించడం, సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలన్న ఆలోచన కూడా నేటికీ కనిపించదు. ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం, అటు డిపార్ట్మెంట్ కేర్లెస్ నడవడులు, ఇవి రెండూ కలిసి కేవలం డ్యూటీనే ప్రాణ సమానంగా భావించే పోలీసు అధికారుల వేదనను మరింత తీవ్రతరం చేశాయి. పదోన్నతి కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వారు, న్యాయం కోసం ఎదురుచూస్తున్న వారి ఆవేదనను ఎవ్వరూ ఊహించలేరు. వేదనతో కుమిలిపోతున్నారు.
కోసం సాగిన ఈ మౌన పోరాటం కేవలం 1995-96 బ్యాచ్ పోలీస్ అధికారుల కథ మాత్రమే కాదు. ఇది వ్యవస్థలోని అసమతుల్యతకు అద్దం. 3 దశాబ్దాలుగా న్యాయంగా రావాల్సిన హోదా కోసం ఎదురు చూస్తున్న వారు పదవిలో మార్పు లేకుండా అదే స్థాయిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వాల మార్పు, పాలకుల నిర్లక్ష్యం, శాఖ లోపాలన్నీ కలిసి వారి ఆశలను గాలిలో తేలిపోయే కలలుగా మార్చేశాయి. నిబద్ధత కనిపించదు. మహిళా అధికారులకు అవకాశం కోసం ఖాళీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం, పైరవీలతో పోస్టింగ్ పొందే వ్యవస్థలన్నీ కలిసి న్యాయం దూరంగా మారేలా చేశాయి. ఇది కేవలం ఒక బ్యాచ్ పోరాటం కాదు, ఇది న్యాయాన్ని కోరుతున్న పోలీసు గుండె చప్పుడు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో.